హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇన్సైడ్ టెక్స్ట్ వీడియో ఎలా యాడ్ చేయాలి అని తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఒక వీడియో క్లిప్ని టైమ్ లైన్ మీదకి ఇంపోర్ట్ చేసి ఉంచాను. నెక్స్ట్ ఈ వీడియో క్లిప్ మీద టెక్స్ట్ అప్లై చేయండి. టీ టూల్ సెలెక్ట్ చేసి టెక్స్ట్ టైప్ చేయండి. నేను ఇక్కడ టెక్స్ట్ అని టైప్ చేశాను. మీకు కావాల్సిన టెక్స్ట్ని ఇక్కడ టైప్ చేసుకోండి. ఓకే, ఇది సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఇంక్రీజ్ చేసి మీకు కావాల్సిన పొజిషన్లో ఈ టెక్స్ట్ని ప్లేస్ చేయండి. ఓకే, ఇది ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా కనిపించడం కోసం నేను టెక్స్ట్ చేంజ్ చేస్తున్నాను. ఈ పక్కన ఎఫెక్ట్స్ కంట్రోల్లో టెక్స్ట్ పక్కన ఉన్న యారో క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫాంట్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఓకే, నేను ఇక్కడ ఈ ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. కొంచెం నీట్గా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ వీడియో క్లిప్ ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ వరకు ఎక్స్టెండ్ చేసుకుందాం. జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ట్రాక్ మ్యాట్ అని సెలెక్ట్ చేయండి. వీడియో ఎఫెక్ట్స్లో ట్రాక్ మ్యాట్ కీ అని కనిపిస్తుంది. ఆ ట్రాక్ మ్యాట్ కీని టెక్స్ట్ మీద కాకుండా వీడియో క్లిప్ మీద అప్లై చేయండి. ఓకే, నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. నెక్స్ట్ ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి ఈ ట్రాక్ మ్యాట్ కీ కింద మ్యాటీ అనే ఆప్షన్లో నన్ అని కనిపిస్తుంది. ఈ నన్ దగ్గర క్లిక్ చేసి వీడియో 2 సెలెక్ట్ చేయండి. చూడండి, టెక్స్ట్ ఇన్సైడ్ వీడియో అనేది వెళ్ళిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. మీకు ఫుల్ స్క్రీన్లో చూపిస్తున్నాను. చూడండి, బ్యాక్గ్రౌండ్లో వీడియో ప్లే అవుతుంది, బట్ ఆ వీడియో మాత్రం ఇన్సైడ్ టెక్స్ట్ ఉంది. సో ఇలా సింపుల్గా టెక్స్ట్ ఇన్సైడ్ వీడియో ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ టెక్స్ట్ ఇలా ప్లెయిన్గా ఉండకుండా వీడియో నుండి టెక్స్ట్ రివీల్ అయ్యేలా కూడా ఇక్కడ మనం ఒక ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. టెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్లో కర్సర్ని ప్లేస్ చేసి ఎఫెక్ట్స్ కంట్రోల్లో స్కేల్ క్లిక్ చేయండి. ఈ స్కేల్ని టెక్స్ట్ మాత్రమే క్లిక్ చేయండి, వీడియోని కాదు. 100 ఉండే స్కేల్ని 1000 అబోవ్ 1272 మీ ఇష్టం. ఈ సైజ్ ఎంతవరకు అయినా, అంటే కంప్లీట్గా టెక్స్ట్ కనిపించకుండా ఉండే అంత సైజు ఇంక్రీజ్ చేసుకోండి. ఇది ఒక కీ పాయింట్. నెక్స్ట్ ఈ కర్సర్ని మూవ్ చేసి వీడియో మిడిల్లో, అంటే నేను ఇక్కడ 8 సెకండ్స్ క్లిప్ అయితే 4 సెకండ్స్ దగ్గర వీడియో మిడిల్లో కర్సర్ని ప్లేస్ చేసి ఈ స్కేల్ని యాజ్ ఇట్ ఈజ్ నేను 100కి తీసుకొస్తున్నాను. స్టార్టింగ్లో మనకు 100 దగ్గర ఉంది కదా, సో ఇప్పుడు కూడా 100 దగ్గర తీసుకోవచ్చు. మీరు డబుల్ క్లిక్ చేసి ఇక్కడ టైప్ కూడా చేయొచ్చు. సో వీడియో స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే టెక్స్ట్ అనేది నెమ్మదిగా రివీల్ అవుతుంది. రివీల్ అయ్యి అక్కడ నుంచి కంటిన్యూగా వీడియో ప్లే అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇది మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.